వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం గాదరాడ గ్రామంలో దుర్గా అమ్మవారు తీర్థ మహోత్సవం భాగంగా గాదరాడ గ్రామంలో ఈరోజు ఉన్నాము. ఈ యొక్క ఆలయం 1993లో తోరాటి అనంతలక్ష్మి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం నిర్వహించారని వారి కుమారులు తెలియజేశారు. వారి కుమారులు మన ముందు ఉన్నారు. వారిని అడిగి ఈ ఆలయం నిర్మించడానికి కారణం ఏంటి, ఈ ఆలయానికి మెయిన్ ప్రతిష్ట ఏంటి, ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు ఏ కోరికలు నెరవేర్తే తెలుసుకుంటారు. సార్, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఏంటి? సుమన్ టీవీ వారికి నమస్కారం అండి. ఇక్కడ 1993లో ఇక్కడ అడవి కింద ఉండేదండి. రోడ్డు మామూలుగా ఇవన్నీ కూడా తుప్పలతోనే మా అమ్మగారి మీద దుర్గంతాలు వాలి ఇక్కడ నేను వెలిసాను. ఈ యాప్ షెడ్ దగ్గర అని చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగిన తర్వాత అమ్మ ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. గుడి కట్టించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆవిడ రెక్కల కష్టం మీద ఆవిడకి ఇచ్చిన ఏంటి, మా అమ్మగారికి ఇచ్చిన ఏంటి 3 గుంచాల భూమి ఉంటే అమ్మేసి ఆవిడ ఇక్కడ గుడి కట్టించడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా ఎవరినే కూడా సందాడకుండా ఏం చేయకుండా కూడా ఆవిడ ఇక్కడ జాతరలు అవి జరిపించింది. అదే రకంగా ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ కూడా సంతర్పణ చేసి అనేక రకాలైన పూజలు చేసేదండి. ఈ సంవత్సరం చాలా మాకు దురదృష్టం అండి. మా అమ్మగారు 3 నెలలు అయింది సార్ కాలం చేసి. ఆవిడ లేని లోటు తీర్చాలి అని ప్రజలందరూ మేమందరం ఉన్నాం, చెయ్యాలి, మీరు అమ్మవారిని ఉపవాసం పెట్టకూడదు అని చెప్పడంతో నా స్నేహితులు కానీ ఊళ్ళో ఉండే ప్రజలు కానీ అందరూ కూడా చెప్పడంతో మళ్ళీ మేమందరం కూడా ముందుకొచ్చి ఈ విధంగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. మా మేనత్త గారు అయితే ఆవిడ పేరు మీద మేకపోతును కొని ఈ కార్యక్రమాలు కూడా కొన్ని లోపల కార్యక్రమాలన్నీ కూడా మా మేనత్త గారు వెలుగుబంద నాగమణి గారు చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కానీ ఈ తీర్థం ఖర్చు కానీ మా గాదరాడ ప్రజలందరూ కూడా భరించి, నా స్నేహితులు కానీ భరించి వీళ్ళందరూ కూడా ఈ నైట్కి 28వ తారీఖు గురువారం నైట్కి అనేక రకాలైన మంచి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఆనందించే కార్యక్రమాలని ఏర్పాటు చేసి ప్రజల్ని సంతృప్తిపరచాలనేది దృక్పథంతో ఇవాళ కంకణం పట్టుకుని ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ తలపోసే చేసి ఈ కార్యక్రమాన్ని నా తల్లి లేని లోటు తీర్చాలనేటి తపంతో మా ఈది ప్రజలే కాకుండా మా గాదరాడ గ్రామ ప్రజలందరూ కూడా కుతూహలంతో ముందుకు వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి పాదాపాలు తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆ కనకదుర్గమ్మ తల్లి అష్టాైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా చల్లగా చూడాలి. ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా ఈ కనకదుర్గమ్మ తల్లిని వాళ్ళ కుటుంబ ఆడబడుచు కింద భావించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేయాలి, వాళ్ళకు కూడా అష్టాైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని నీ మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ చేసుకోవడం. నా పేరు తోరాడు శ్రీను, గాదరాడ కోరుకున్న మండలం. సార్, ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చాలామంది భక్తులు తెలియజేశారు. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎటువంటి కోరికలు నెరవేరుతారు సార్? ఇప్పుడు ఈ విషయం ఏంటంటే సార్, అమ్మ ఉన్నప్పుడు ఎవరికైనా సరే రోడ్లకి పాలు ఇవ్వకపోయినా సరే, అంటే ఏదైనా మామూలుగా దోడపోతుంది దాటి పాలు ఇవ్వలేదు, లేకపోతే మామూలుగా ఏదైనా పన్ను తెచ్చి వాళ్ళు పాలు ఇవ్వలేదు, ఇటువంటి ఏమైనా ఉంటే అమ్మ రచ్చరేకులు ఇచ్చేసారు. ఎవరికైనా సరే చేలో కానీ జడుచుకుంటే, ఎవరికైనా సరే పై దెబ్బ కానీ ఏదైనా జరిగింది అనేటిది ఏదైనా సరే మూఢనమ్మకాల వల్ల ఏదైనా ఉంటాయి, వాటిని కూడా అమ్మ చేస్తే అవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ అయ్యి ఇబ్బంది లేకుండా చక్కగా చేష్టిగా అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు చేరుకునేవారు, ఇబ్బంది లేకుండా ఉండేది. ఇవన్నీ కూడా నా కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఇలా కోల్పోయిందనేటి బాధగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నా తల్లిని ఆడ తల్లిగా అనుకుని ఆడబడుచుగా భావించి ప్రతి ఒక్కరు కూడా బాధను వ్యక్తం చేశారు. మా అమ్మన్న చెప్పు కూడా మాకు కట్ట వేయడం సుఖపడి కూడా తెలలేదు, ఆవిడే చక్కబెట్టుకునేది. ఇవాళ ఆ భారం అంతా కూడా మా నెత్తిన పడింది. ఇవాళ ఆ తల్లి మాకు ప్రజలే దిక్కని భావిస్తూ ప్రజల చేతుల్లోనే ఈ కార్యక్రమం నడుపుతుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. మరి చూసాం కదండి, ఇవాళ మరి
ఈ యొక్క తోరాడి అనంతలక్ష్మి రాంబాబు అంటే అనంతలక్ష్మి గారు కాలం చేసిన గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారి జాతర మహోత్సవంలో ఈరోజు కంపల్సరీగా జరగాలనే దృష్టితో అందరూ ఒకే తాటి మీద ఉండి మరి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యొక్క వీరికి తోరాడి శ్రీని గారికి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గ్రామస్తులందరూ కూడా సహకరించారని తోరాడి శ్రీని మాటలో తెలుసుకున్నాం. సుమన్ టీవీతో మీరు రాంబాబు.